మేమైతే ఈవినింగ్ 5కి అయితే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయిన వెంటనే వర్షం. ఓకే. ఇది కూడా మన మంచికే అనిపించి స్టార్ట్ అయ్యాము. మా కార్‌లో అయితే మేము ఎంత లగేజ్ పెట్టామో చూడండి. అంటే చాలామంది అనుకోవచ్చు బెంగళూరులో దొరకందేముంది అనని. కానీ మనకు ఒక చిన్న బేబీ ఉన్నప్పుడు వెళ్ళిన వెంటనే అన్నీ ఎత్తుక్కునే దానికన్నా మెయిన్ కావాల్సిన కొన్ని అవసరమైన వస్తువులు తీసుకెళ్ళడం మంచిది కదండీ. ఎలానో కార్‌లోనే వెళ్తున్నాము. బ్లాబ్లాలో బుక్ చేసుకున్నాము. ఓకే. మనతో కూడా కొన్ని సామాన్లు తీసుకెళ్ళడం వల్ల ఇబ్బంది ఏముంది? మనమేం మోసుకెళ్ళట్లేదు కదా! ఓకే. ఎన్నో ఆలోచనలు అయితే మేము బెంగళూరు అయితే స్టార్ట్ అయ్యాము. నాకు 1 ఇయర్ బేబీ ఉంది. అక్కడ వెదర్‌కి సెట్ అవుతారా లేదా అని అనుకుంటూ ఉండంగా కాళహస్తి అయితే వచ్చేసింది. కాళహస్తిని అక్కడి నుంచి అయితే దండం అయితే పెట్టేసుకున్నాను కార్‌లో నుంచి. అంతా నువ్వే చూసుకోవాలని. అలా అనుకున్నానో లేదో వెంటనే తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా కింద నుంచి అయితే దండం పెట్టుకున్నాను. నీ దర్శన భాగ్యం త్వరలో కలిగించు స్వామి అని. పౌర్ణమి అయిపోయింది కదా! చంద్రుడిని చూడండి చాలా నిండుగా ఉన్నారు. ఇలా అనుకుంటూ ఎన్నో ఆలోచనలతో కార్‌లో అయితే వెళ్తూ ఉంటే ఒక ప్రశాంతత వైబ్ ఉంది. ప్లస్ ఎన్నో టెన్షన్లు ఎలా ఉన్నా ఏమున్నా అయితే కొన్ని లైఫ్‌లో అయితే అప్డేట్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా! అన్నీ జరిగినా మన మంచికే, ఎన్ని జరిగినా మన మంచికే అని అనుకోవాలి. బెంగళూరు అయితే వచ్చేసామన్న దానికి ఈ బిల్డింగ్సే నండి మెయిన్. చూస్తున్నారు కదా! మేము ఇంత సామాను కార్‌లో పెట్టుకొచ్చామా నాకే షాక్ అనిపించింది. ఒక్కసారి ఇవన్నీ తీస్తే ఇంకేందో అని. మాకైతే వాళ్ళ ఇల్లు నీట్‌గానే ఇచ్చారు. ఎంత నీట్‌గా ఇచ్చినా మనం వెళ్ళిన వెంటనే క్లీన్ చేసుకొని మనం చేసే కార్యక్రమాలు అయితే మనకు ఉంటాయి కదా! నాకైతే ఇది బాగా నచ్చిందండి. ఎందుకంటే మనకు పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఇంటి దగ్గర ఏందంటే సొంత ఇంట్లో ఏందంటే కర్టన్స్ కానీ డోర్స్ కానీ వేసుకోవాలి. కొంతమందికి ఏందంటే కిచెన్‌లో ఇస్తారు దేవుడి రూము. ఏంటంటే మనం పీరియడ్స్ అప్పుడు అటు ఇటు తిరగడము అది ఎందుకో నాకు అంత మంచిది అనిపియదు. ఇదేంటంటే డోర్ వేసుకోవచ్చు. ఎంత క్లీన్ చేసుకుంటూ అక్కడ సామాను ఇక్కడ సామాను అక్కడ షిఫ్ట్ చేసుకుంటూ అంతా క్లీనింగ్ అయ్యాక తోరణాలకైతే పూలు కడుతున్నాను దారబంధనానికి. మా అమ్మకైతే ఇవి ఇత్తడి సామాను అయితే తీయించిందంటే ఎగ్జాక్ట్లీ ఇవంతా కలిపి 5000 ఎంతో అయ్యిందంట. అంటే నాకు పెళ్ళప్పుడు వెండి తీయిచ్చారు. కానీ కొత్తగా కాపురం పెడుతున్నప్పుడు మళ్ళీ తీసియాలని ఒక సెంటిమెంట్‌తో మళ్ళీ మా అమ్మ అన్నీ తీసిచ్చింది. ఇవన్నీ బాగున్నాయి కదండీ చిన్నిగా. అంటే రోజు వెండి సామాన్లో పూజ చేసుకునే అంత ఉన్నోళ్ళమైతే మేము కాదు. కానీ ఇత్తడి సామాన్లన్నా చేసుకుందాము. రోజు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు వెండి సామాన్లో చేసుకోవచ్చులేనని ఈ ఇత్తడి సామాను అయితే తీసుకున్నాను. చాలా క్యూట్‌గా భలే ఉన్నాయి కదండీ. నేనైతే ఇవి బై వాకే వెళ్ళి తీసుకున్నాను. ముగ్గు ఏంది ఇట్లా ఉందనుకోవద్దు. నాకు వచ్చిన ముగ్గులు అంతంతేను. చూస్తున్నారు కదా ఎంత మార్నింగు 5 అప్పుడైతే మేము ఎంత ప్లెజెన్సీగా అనిపించింది. అంతా అయిపోయింది. చేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు. ఫస్ట్ ఏంటంటే మాకు బాబు ఉన్నదానికి వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది. ఇట్లా చెట్లు, గాలి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి నేను బెంగళూరులో ఏమేమి వీడియోస్ తీస్తామో అవన్నీ కూడా అప్డేట్ చేస్తాను. ప్లీజ్ అండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా బెంగళూరు వెళ్ళాక మనకు కావాల్సిన కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకోవాలి కదా! మేము ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ కొనడానికి అయితే వెళ్ళాము. 20,000 పడిందండి. డబల్ డోరు ఎయిర్ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. అంటే ఫస్ట్ చిన్నదే అనుకున్నాము. కాకపోతే అది ఆల్మోస్ట్ పెద్దదైపోయింది అట్లా అన్నీ చూడంగా. కానీ నాకు బెంగళూరులో ఈ వెజిటేబుల్స్ మార్కెట్ ఏంటండి ఇంత దారుణంగా ఉంది. మనం ఫ్రెష్‌గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కొనాలని చూస్తుంటే అక్కడ రోడ్లు అబ్బా! ఎంత వర్షము ఎన్నా కూడా ఏంటి ఇంత అయిపోతుందా? నేను ఏదో ఎక్స్‌పెక్ట్ చేశానండి బెంగళూరు అంటే చాలా ఉంటుందని. బట్ ఏం లేదు మన ఆంధ్ర, మన గూడూరే బాగుంది. కనీసం కొద్దిగా నీట్‌నెస్ అన్నా ఉంది అనిపించింది నాకైతే. అంటే బెంగళూరు అంతా మెయిన్ సిటీస్‌లోనే నీట్‌నెస్ ఉంటుందేమో నాకైతే అట్లా ఏం అంత అనిపించలేదు. ఇది కేఆర్‌పురం దగ్గర మార్కెట్. చూస్తున్నారు కదా ఎంత డర్టీగా ఉందో. అందులో నైట్ పడింది చిన్న వర్షమేమో పెద్ద వర్షమేం కాదు. బట్ ఓకే వెజిటేబుల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ వాలిన ఈగలు ఇక్కడ వాలి ఏందబ్బా అనిపించింది నాకైతే. మన గూడూరులో అయితే ఎన్ని అంటామో ఎంతమంది నాయకులను అంటామో ఓకే ఇక్కడ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. సో మనం నాయకుల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అంతా బాగానే ఉన్నాయి రేట్లు. కాకపోతే కొద్దిగా మెయింటెనెన్సే అండి చాలా ఇదిగా ఉంది. ఓకే ఇవన్నీ తీసుకొనేసి ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నామో కొన్ని వీడియోస్ అయితే తీయలేదు. నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. కొన్ని మంచి వ్లాగ్స్తో అయితే మేము ముందుకు వస్తాను. ఇవన్నీ తీసుకొని అయితే ఇప్పుడైతే మేము బైక్లో వెళ్ళాలి. ఆల్రెడీ మా వారు బైక్ ఇక్కడే పెట్టుకున్నారు ఆఫీస్ వర్క్ పర్పస్ మీద. మేమైతే స్టాఫ్ రోడ్లో ఉంటాము. ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళాలి. ఇదే అండి మేము తీసుకున్న ఫ్రిడ్జ్. ఇంక మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.